పులివెందుల యూత్ టీం వాళ్ళు స్కిట్ చేయబోతున్నారు. వాళ్ళని చప్పట్లతో మనము కరతాళ ధ్వనులతో ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. వందనాలు. బాగుండరా? బాగుండు, సంతోషం. రాజు రాలేదు, ఇంకా వస్తాడా? లేట్ అవుతుందా రాజు? ఏమో ఆరాధనకు మనం మాత్రం ముందే వస్తాం, రాజు మాత్రం లేటుగా వస్తాడయ్యా. మనం బాగుండాలా, విశ్వాసంలో ఎట్లుండాలంటే అసలు మనల్ని ఎవరు కదిలించకూడదు. సంఘంగా మనం అంతా ఒకరినొకరు బలపరచుకోవాలి, తెలుసు కదా. మీరు నన్ను బలపరచండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను, సరేనా? సరే. ఏం పాస్టర్ గారు ఇంకా రాలేదే? వచ్చేస్తాను, టైం అయింది, వచ్చేస్తాను. టైం అయింది. వచ్చాడు. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు అందరికీ వందనాలు. ఇట్లా అందరు బాగున్నారా? బాగున్నాం పాస్టర్ గారు, బాగున్నాం. సరే, మరి మనం ఆరాధన చేసుకొని. సరే పాస్టర్ గారు. మొదటిగా పాట పాడుకో. సరే పాస్టర్ గారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్. సరే, మరి ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యము విశ్వాసం. గృహాల పండుగ జరుగుతుంది కదా, అందరి ఇళ్ళకు అందరు వెళ్తారు కదా, దర్శిస్తారు కదా. ఈరోజు మనలో విశ్వాసాన్ని బట్టి దేవుడు మన గృహానికి వచ్చి మనల్ని దీవించేదానికి దేవుడు తయారయ్యాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థనతో విశ్వాసముతో మనము దేవుని మొరపెడితే ప్రతి ఇంటికి దేవుడు వచ్చి దర్శించి దీవించి ఆశీర్వదించుతాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మెలుకుగలిగి దేవునిలో బలం పొందాలా. పాస్టర్ మా ఇంటికి కూడా వస్తాడా పాస్టర్ గారు? మీ ఇంటికి, ప్రతి ఒక్కరి ఇంటికి వస్తాడు దేవుడు. మీరు విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. ఓకే బ్రదర్, ఇక ప్రార్థనతో ముగించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ తగు సమయాన్ని మాకు ఇచ్చి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రిస్మస్ దగ్గర వస్తుంది కదా, ఎలా జరుగుతున్నాయి అన్ని? బాగా జరుగుతున్నాయి. బాగానే జరుగుతున్నాయా? అవును బాగా. ఇంకా మరి మనము రంగు కొట్టియాలి, ఎలా మరి? సంఘానికి రంగు ఎలా కొట్టాలి? అందరు కలిసి కొట్టుకుందాం బాబు గారు. సరే, మరి చేసుకుందాం. నేను వెళ్ళొస్తాను. మరి అందరికీ వందనాలు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్. ఏదైనా పని ఉంటే చెప్పండి పాస్టర్ గారు, మర్చిపోతండి. వందనాలు పాస్టర్. సరేనా, పోయిస్తాను మరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రంగులు కొట్టే ముందు చెప్పండి నాకు కూడా, ఏదైనా పని ఉన్నా కూడా నేను మానుకొని వస్తాను, సరేనా? తెలుసు కదా నా గురించి మీరు, నేను ఏదైనా చేస్తాను అని. సరే, సమస్య చెప్పినాడు పాస్టర్ గారు, బాగానే ఉంది కానీ ఆలోచన చూద్దాం. సరే, ముందు ఏం చేయాలా? ఈ దుమ్ము అంతా కొట్టి నీకు ముందు ఎవరికైనా ఫోన్ చేస్తాం. హలో అమ్మా, అమ్మా కొంచెం రిక్వెస్ట్ అమ్మా, ఈరోజు మా ఇంట్లో కొంచెం ధూళి కొట్టే పని ఉందమ్మా, మీరు తొందరగా అర్లీగా వచ్చేసి ఈరోజు రాత్రి అంతా పని ముగించుకోండి, రేపు పొద్దునే నాకు కొంచెం పని ఉందమ్మా, దయచేసి ఆలోచించండి. ఒక నల్లగారైనా పర్వాలేదు అమ్మా, కొంచెం అర్జెంట్ అమ్మా, మీరు వచ్చి క్లీన్ చేయండి, సరేనా? అమ్మ సరే. ఇంకేం చేస్తాం? పిండి వంటలు. ఓకే. హలో సార్, బావర్చినా? సార్, నేను పలానా చాగలమరి నుంచి మాట్లాడుతున్నాను. అవును సార్, అవును ఎస్పీజీ సెయింట్ మేరీస్ చర్చ్ దగ్గర పక్కనే ఇల్లు, సందు పక్కనే, మోట్లోనే. ఫస్ట్ మీరు వస్తానే ఎవరైనా ప్రభు అంటని చెప్పేస్తారు. సరే సార్, ఒక ఎన్ని చెప్దాం, ఒక 5 ప్లేట్లు చికెను, 5 ప్లేట్లు మటన్ ఫ్రై, డ్రై ఐటమ్స్, వెట్ ఐటమ్స్ అన్నీ కూడా, అన్నీ మీ హోటల్లో ఏమేమి రకాలు ఉంటాయి? ఓకే, ఒక 30-40 రకాలు ఉన్నా కూడా ఏం పర్వాలేదు, అన్ని టైప్స్ కూడా. రేపు 10:30కంతా, షార్ప్ 10:30కు ఉండవా? సరే, 11కైనా పర్వాలేదు. నాకు దయచేసి కొంచెం మా ఇంటికి చెప్పండిలే, మా ఇంటికి వేరే వ్యక్తి వస్తున్నాడు, మాకు డిన్నర్ ఉంది, మీరు దయచేసి అవన్నీ కూడా అంటే స్వీట్స్ కూడా తప్పకుండా మీరు ప్రొవైడ్ చేస్తే స్వీట్స్ కూడా, అన్ని స్వీట్ ఐటమ్స్. ఓకే,
ఓకే 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 సరే సరే సార్ పొద్దున్నే రండి. ఓకే అన్నీ చెప్పేసినాను. ఇంకేం చేయాలి నేను? ఏం చేయాలి ఇంకా? ఓకే ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏముంది? వంట ఆవిడ వచ్చింది. వంట ఆవిడతో ఏం పని మనకు? ఓకే నాకేం మైండ్ పని చేయడం లేదు, ఏం చేస్తున్నాను అర్థం కాలేదు. పాస్టర్ గారు ఏమో చెప్పిపోయినారు మా ఇంటికి ప్రభు వస్తాడని. ఏమేం చేయాలని చెప్పినాడు, హఠాత్తుగా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేను అడిగినా అదే పనిగా. మీరు విన్నారు కదా అందరూ, వచ్చాడా మా ఇంటికంటే? వస్తాడని చెప్పినారు కదా. ఇంకా నాకు ప్రభు వస్తాడు మా ఇంటికంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు, ఏం చేయాలని అర్థం కావడం లేదు. సరే క్యాటరింగ్ అయిపోయింది, ధూళిగొట్టే పని అయిపోయింది. ఈరోజు ఇంకా మా ఇంటికి పాస్టర్ గారు వస్తారు. సరే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవానికి వందనాలు నాయనా. ప్రభా అవునా ప్రభా, నీ వాక్యాన్ని బట్టి నేను బలపడుతున్నాను ప్రభా. ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉంటూ ప్రభా నా హృదయంలో నిన్నే దైవంగా కొలిచి ప్రభా నాయనా దేవా నీపై ఆధారపడి నేను బ్రతుకున్నాను నా ప్రభా. దేవా నా విశ్వాసాన్ని పరీక్షించడం గొప్ప అవకాశం అని ప్రభా నాయనా నేను తెలుసుకున్నాను నా ప్రభా. అవునా ప్రభా ఈరోజు నువ్వు నా గృహాన్ని దర్శించబోతున్నావు అనే సంతోషంతో నా మనసు పొంగిపోతుంది. దేవా నీకు వందనాలు నాయనా. నానా ప్రభా ఎవరయ్యా నువ్వు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటాను చెడగొడుతున్నావు? ఏంది బోనా? 2 రోజుల నుంచి బువ్వ తినలేదు అయ్యగారు, కొంచెం బువ్వ పెట్టండి అయ్యగారు. బువ్వ పెడతాను అయ్యా. ఏమనుకోద్దయ్యా, నేను చెప్పలేను. నీ ఆకలి నాకు తెలుసు, నేను మంచి విశ్వాసనే, నేను కాదని చెప్పండి. నీకు అన్నం పెట్టగలను కానీ ఇప్పుడు పెట్టలేనయ్యా. రెండుసేపు ఉన్నాకరా నేను నీ ఆకలి తీరుస్తా. దయచేసి 2 సేపు ఉండిరా. ఇప్పుడు 3 గంటలకు రా. 3 గంటలకు వస్తే నీకు అన్నం పెడతాను. ఇప్పుడు ఎంత 11 అయింది, నాకు ప్రార్థన టైం అవుతుంది అయ్యా. అయ్యా క్షమించయ్యా. అయ్యా మొదటి ప్రార్థనలోనే అపజయాలని వస్తున్నాయి, మళ్ళా ప్రార్థన చేస్తాం. దేవా అడ్డగించుతున్న సాతాను శక్తిని లయపరచు ప్రభా. నాయనా ప్రార్థన చేయడం మొదలు పెడతానే ఇవన్నీ జరుగుతున్నాయి నా ప్రభా. దేవా నువ్వు నా ఇంటికి రావడం ఎవరికి ఇష్టం లేదేమో ప్రభా. సాతాను నన్ను అడ్డగిస్తుందేమో నా ప్రభా. దేవా క్షమించు నాయనా. దేవా నా ప్రభా సహాయం తెచ్చిన నా ప్రభా. బలంతో విశ్వాసంతో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీవు నా గృహాన్ని దర్శించండి నా ప్రభా. అవునా ప్రభా, పాస్టర్ గారు చెప్తూనే నేను విశ్వాసంతో అయ్యా. ఇంట్లో ఎవరున్నారయ్యా? హలో ఎవరయ్యా మీరు? అయ్యా కొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అయ్యా, పండగ పూట పుణ్యం ఉంటుంది అయ్యా. ఏమైందా నీకు? ఉంగరాలు ఉన్నాయి, దండలు ఉన్నాయి, మంచి బట్టలు వేసుకుంటున్నాడు. ఈ ఉత్తే చూపడానికి అయ్యాయి, వేస్ట్ అయ్యాయి. నాకు కూడా లేవయ్యా ఉంగరాలు, చూసినావా? అడుక్కుంటున్నా, బుద్ధి లేదా? దొరికినట్టు దుమ్మలో పోయా. రోజు అన్నం పెట్టండి, తిని 2 రోజులు అయిందయ్యా, కొద్దిగా పెట్టండి అయ్యా. నీకు చెప్తాంటే అర్థం కాలేదు. పండగ పూట పనులు దేవుడు వచ్చాడయ్యా. దేవుడు వచ్చిపోతానే రాపోయా పెడతాను, కొద్దిగా పెట్టు. ఇంకొక బిడ్డ కూడా బిడ్డ కూడా చెప్పి పంపించిన. పండగ వరకు మళ్ళీ నీ ఇంటికి రాను. అయ్యా పెట్టు దయచేసి. కోసం నేను అన్ని సిద్ధపరిచాను. అదే ప్లీజ్ ప్లీజ్ అయ్యా. అయ్యో చెప్తే అర్థం కాదా నీకు? పో ప్రార్థన చేసుకుని. ఏ సామొచ్చు అంటే ఏందో వీళ్ళంతా మా ఇంటికి ఏ సామొచ్చా అని చెప్పినా కదా. అడుక్కుని పెట్టలే కానీ దేవుని పెడతాడంట. చూడు ప్రభా ఎన్ని మాటలు అంటారో. నేను తెలుసు కదా ప్రభా నేను ఎంత విశ్వాసనో. ఏం ప్రభా వీళ్ళకి తెలీదు. నువ్వు వచ్చిపోతానే ఇట్లాంటి వాళ్ళకి అందరికీ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇల్లు తిరిగి పెడతా. ప్రార్థన చేసుకుంటా మళ్ళా నువ్వు వచ్చావు నాకు తెలుసు. ప్రభువా యేసునైనా చూడు నాయనా వీళ్ళంతా ఎట్ట మాట్లాడుతున్నారు. మా ఇంటికి రా ప్రభువా. పాస్టర్ చెప్పితే నేను నిన్నే కదా నాయన వారం వారం గుడికి పోతున్నా, దర్శనం బాగా వెళ్తానా. నీకు తెలుసు కదా దేవా. వచ్చినావు నా ప్రభువా. అవునా ఎవరయ్యా నువ్వు? 7 పోటు తక్కువైందయ్యా నా ముఖానికి. పొద్దున్న నుంచి ప్రార్థన చేసిన, తెల్లారి మొదలు పెట్టే ప్రార్థన. అయ్యా ఆకలయ్యా పెద్దయ్యా. నిన్ను చూచంటే నా గుండె తలుక్కుపోతుంది కానీ అయ్యా పెద్దయ్యా నా మాటిని పెద్దయ్యా. నేను నీకు పెట్టలేను పెద్దయ్యా. ఏసాను వచ్చావు నా ఇంటికి, నువ్వు నా పంచనే ఉండు. నేను వాళ్ళందరినీ పంపించిన, 2 పెద్దనే ఇద్దరు వచ్చారు. అయ్యా పెద్దయ్యా నా మాటిని పెద్దయ్యా. నా ఇంటి పంచనే ఉండు. ఏసాను వచ్చి పోతానే మొట్టమొదట నేను కూడా అన్నం తినకుండా నీకే పెడతా. అయ్యా నిజమయ్యా. నమ్మయ్యా నీకు నేను ఖచ్చితంగా భోజనం పెడతాయా. అయ్యా 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 ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా. ఓ ఏందియా నీకు చెప్తే అర్థం కదా. పోయా బయటికి. చెబితే అర్థం కాదు, ఏం కాదు ఊరికే. ఇదంతా ఇల్లది కాదు, తప్పు ఆ పాస్టర్ గారిది. పోయి ఆ పాస్టర్కి చెప్తాను నేను ఇప్పుడు ఎట్లా పోయినాడో. పాస్టర్ గారు
చెప్పు బ్రదర్. ఏంటి బ్రదర్ చిన్నగా చెప్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నీకేమైనా అర్థమవుతుందో చెప్పండి. ఏమైంది బ్రదర్? ఏంది? ఏం చెప్పినారు మీరు? ఏం చెప్పినా అంటే నీకే గుర్తులేదా చెప్పినానికి? దేవుడు మీ ఇంటికి వచ్చి దర్శిస్తాడని చెప్పా కదా. బాగా గుర్తుంది కదా. ఇంకా ఏం చెప్పినావు? నేను అడిగినా మళ్ళీ అదే పనిగా అనుమానం వచ్చి నా ఇంటికి కూడా వచ్చాడా అని అడిగినా. నువ్వేం చెప్పినావు? మీ ఇంటికి ఖచ్చితంగా వచ్చాడని చెప్పినావు. మీ ఇంటికి వచ్చాడయ్యా. లేదయ్యా, నేను తెల్లవారుజాన 3 గంటల వీళ్ళందరూ కూడా సాక్ష్యం. పొద్దున ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తాను తెలుసా నీకు? 3 మార్లు వచ్చాడయ్యా. 3 రకాలుగా వచ్చాడయ్యా. మొదటిగా చిన్న బిడ్డ పోవయ్యా చెప్పు వచ్చినావు కానీ నా ఇంటికి పొద్దు నుంచి ఒక చిన్న బిడ్డ వచ్చినాడు, మళ్ళీ ఒక యవనస్తుడు వచ్చినాడు, మళ్ళీ ఈ ముసలోడు వచ్చినాడు. ఎవరిని నేను కాదనిలే. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పలేదయ్యా. నీ చిన్న పిల్లని వల్లే ఒక్కసారి వచ్చాడు, యవనుని వల్లే ఇంకొకసారి వచ్చాడు, వృద్ధుని వల్లే 3వసారి వచ్చాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఎలా ప్రేమించావు? దేవుడు చెప్పాడు కదా, కొత్త నిబంధన అంతా అదే ఉంది కదా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. ఏం చేసావు నువ్వు అల్ప విశ్వాసి? దేవుడు నిన్నెంతగానో ప్రేమించాడు. ఒక పేదవానికి నువ్వు పెట్టాలని. పేదవానికి అప్పిచ్చువాడు నాకు అప్పిచ్చువాడు, పేదవానికి పెట్టువాడు నాకు అప్పిచ్చువాడు అన్నాడు దేవుడు. ఏమైంది నీ విశ్వాసం? ఆలోచించి. దేవుడు నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టాడు ఒక పేదవాడిలాగా. పాస్టర్ గారు నన్ను క్షమించండి పాస్టర్ గారు. దేవుడు వస్తాడంటే నిజంగా నా ఇంటికి దేవుడు వస్తాడు అనుకో పాస్టర్. ఆ పెద్ద ఆయన నా ఇంటి దగ్గర ఉన్నాడు పాస్టర్ గారు. నేను వెళ్ళి ఆ పెద్ద ఆయన్ను స్వీకరిస్తాను, నేను అన్నం పెడతాను పాస్టర్ గారు. ప్లీజ్ పాస్టర్ గారు. పెద్దయ్యా 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 లే పెద్దయ్యా పెద్దయ్యా, నేను మోసపోయిన పెద్దయ్యా. పెద్దయ్యా దేవుడు వస్తాడనుకో నేను నిన్ను తోసిన పెద్దయ్యా. నా తప్పు కాదు పెద్దయ్యా, తెలియక జరిగిపోయింది పెద్దయ్యా. లే పెద్దయ్యా పెద్దయ్యా. చూసారా ఇదంతా కూడా అయిపోయింది స్కిట్ లేదా? ఇంకంతే అయిపోయింది. దేవుడు చెప్తాడు కదా, ప్రభువా నేనయ్యా నీకోసం ప్రసంగాలు చెప్పిన, ప్రమాణాలు చేసిన, పాటలు పాడినా, గొప్పగా బ్రతికినా అంటే వాళ్ళు ఎట్టబోయినారు ప్రభు అంటే లేదు. వాళ్ళు ఎవడైతే ఆకలిలో ఉన్నారో వాడిని ఆదరించి అన్నం పెట్టినారు, ఎవరికైతే వస్త్రహీనులుగా ఉన్నారో వాళ్ళకి వస్త్రాలు ఇచ్చినాడు అనేది. ఈ క్రిస్మస్ అంటే ఇదే. మనం ఎలా జరుపుకుంటున్నాం క్రిస్మస్ కాదు, మన ఎదుటివాడు ఎలా జరుపుకుంటున్నాడు క్రిస్మస్ అనేది. వి షేర్ ద లవ్ ఆఫ్ లార్డ్. మన ప్రభు ప్రేమను 10 మందికి పంచడమే క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మనం అందరం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ స్కిట్ పేరు పండగ సమయం.